నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 మొత్తానికి సీజన్ కంప్లీట్ అయింది. విన్నర్గా కళ్యాణ్ ట్రోఫీ తీసుకుని బయటకు వచ్చాడు. కానీ అసలు స్టోరీ ఇప్పుడు మొదలైంది. కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత సెలబ్రిటీస్ అందరూ కూడా బిగ్ బాస్ మీద కొంచెం వ్యతిరేకంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. బికాజ్ ఇమాన్యుయల్ విన్ అవ్వలేదు, అటు తనూజ విన్ అవ్వలేదు, కళ్యాణ్ని విన్ చేశారంటూ సో వాళ్ళందరూ కూడా పోస్టులు పెడుతున్నారు. కొంచెం డిసప్పాయింట్ అయినట్టుగానే వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. చాలా వ్యతిరేకత అనేది వస్తుంది. ఓవైపు ఇమాన్యుయల్కి సంబంధించి, ఇంకోవైపు తనూజకి సంబంధించి సోషల్ మీడియాలో చర్చ బాగా నడుస్తుంది. మొత్తం ఈ బిగ్ బాస్ సీజన్ 9 మీద టోటల్గా అసలు శేఖర్ భాష రివ్యూ ఏంటో తెలుసుకుందాం. నమస్తే శేఖర్ భాష గారు. హాయ్ హాయ్ అనేంద్ర. సో మొత్తానికి సీజన్ 9 కంప్లీట్ అయిపోయింది. సో కళ్యాణ్ విన్ అయ్యి బయటకు వచ్చాడు. సో మీరు కళ్యాణ్ విన్ అవుతాడు, విన్ అవ్వాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేశారు, అనుకున్నారు కదా. సో మీరు హ్యాపీనా? ఐఎమ్ హ్యాపీ. యాక్చువల్లీ చెప్పాలంటే కళ్యాణ్ కన్నా డిజర్వింగ్ ఇమాన్యుయల్ ఉండే. ఒకే ఒక్కరికి నిజంగానే అన్యాయం జరిగింది అనిపిస్తే ఒక ఇమాన్యుయల్కి, నాట్ తనుజ. ఓకే, తనుజ కాదు, ఇంకెవ్వరు కాదు. సీజన్ 9 మొత్తానికి ఒకరికి అన్యాయం జరిగింది అనిపిస్తే అది ఇమాన్యుయల్. ఓకే, ఎందుకు అంటే అన్నిట్లోనూ టిక్ మార్క్ ఉంది అతనికి. ఎంటర్టైన్మెంట్, కెప్టెన్సీ, టాస్క్లు, అండ్ ఎక్కడ కూడా ఆక్వర్డ్ బిహేవియర్ లేదు, లవ్ ట్రాక్లు నడపలేదు సింపతి కోసం. సో ఇలా అన్నిట్లోనూ ఆయన 100% ఇచ్చాడు. సో ఇమాన్యుయల్ ఈజ్ డిజర్వింగ్ విన్నర్. బట్ అన్ఫార్చునేట్లీ బిగ్ బాస్ని తప్పడానికి ఇప్పుడు అందరూ కూడా అదేదో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి ఉంది, హైకోర్టుని ఎవడైనా డిమాండ్ చేస్తాడరా అన్నట్టుగా. బిగ్ బాస్ అని ఏం లాభం? జనాలు కదా ఓట్లు వేసింది, జనాల ఓట్ల ప్రకారమే బిగ్ బాస్ తీస్తాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, అబ్సల్యూట్ ట్రూత్ అది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? బిగ్ బాస్ వాళ్ళని కూడా జనాలను కూడా ఓవర్లుక్ చేసి ఇమాన్యుయల్కో లేకపోతే తనుజ్కో ఇచ్చేద్దామని కాదు. అంటే ఓటింగ్ ప్రకారమే చేసుంటే ఇమాన్యుయల్ కంటే కూడా వీళ్ళకి ఫాలోయింగ్ ఉందా, ఇమాన్యుయల్ కంటే కూడా వీళ్ళు అంత బాగా గేమ్ ఆడారా అనేది అందరి క్వశ్చన్. లేదు, నిజం చెప్పాలంటే లేదు. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది డెవలప్ అవుతుంది. ఎలా అంటే మొదటి 4-5 వారాల్లో ఈ కామనర్స్ ఎవరికి తెలియదు, పెద్ద ఓట్లు పడవు, ఏదో అలా నెట్టుకొస్తూ ఉంటారు. మన సెలబ్రిటీలకి ఫ్యాన్స్ గట్టిగా ఉంటారు, పిఆర్లు గట్టిగా ఉంటాయి, కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా ఓట్లు బాగా పోల్ అవుతూ ఉంటాయి. అండ్ ఇమాన్యుయల్ లాంటి వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక కంటెస్టెంట్లో ఒక 8 మంది నామినేషన్లోకి వచ్చారనుకుందాం ఫస్ట్ వారంలో. సో పిఆర్లు మిగతా పక్కన పెట్టేద్దాం, జనాలు ఓట్లు వేస్తున్నారు. 100 మందిలో ఫస్ట్ వీకు మహా అయితే ఒక 20 మంది ఓట్లు వేస్తారు, అందరూ ఓట్లేరు. ఆ 20 మంది కూడా డివైడ్ చేసుకుంటారు. ఇదిగో నాకు వీడు నచ్చాడు అంటే వాడు ఐడెంటిఫై చేసుకుంటాడు. ఒక కొంతమంది అమ్మాయిలు కామనర్ అమ్మాయిలను ఐడెంటిఫై చేసుకుంటారు, కొంతమంది అబ్బాయిలు లేకపోతే యంగ్ యూత్ఫుల్ అబ్బాయిలు యూత్ నాకు వీడిగా కనిపిస్తున్నారు, కొంతమంది 40 ఏజ్ భరణి గారు నాకు దగ్గరగా ఉన్నారని చెప్పి వాళ్ళల్లో వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటుంటారు. వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగానే నేను వీళ్ళని రిప్రజెంట్ చేస్తాను, నేను ఆంటీలను రిప్రజెంట్ చేస్తాను ఒకళ్ళు, నేను అంకులను రిప్రజెంట్ చేస్తాను ఒకళ్ళు, లేకపోతే నేను యూత్ని ఐకన్ అని ఒకళ్ళు, వాళ్ళకి తగ్గట్టుగా డైలాగులు చెప్పుకుంటూ వాళ్ళు ఇది చేసుకుంటుంటారు. మా టైంలో కూడా బేబక్క నేను మిడిల్ ఏజ్ ఉమెన్ని రిప్రజెంటేటివ్ ఇక్కడ అన్నట్టుగా విచ్ ఈస్ గుడ్, వాళ్ళ స్ట్రాటజీస్ అవి. అలా అవుతున్నప్పుడు ఒక గ్రూప్ ఒక 10% వీళ్ళకి, ఒక 10% వీళ్ళకి, ఒక 10% వీళ్ళకి అలా డివైడ్ అవుతూ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు. సెకండ్ వీక్ వచ్చినప్పుడు అవతల వాడు సరిగ్గా ఆడినా ఆడకపోయినా సరే మనం లాస్ట్ టైం వేసాం కదా ఈసారి కూడా వేసి చూద్దాం అని చెప్పి వాళ్ళకి వేస్తారు. మళ్ళీ థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఒక 4 వారాలు వరుసబెట్టి ఒక కంటెస్టెంట్కి నువ్వు వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నీకు తెలియకుండానే సబ్కాన్షియస్లో వాడికి గెలవాలరా, నేను 4 సార్లు ఓటేసాను కదా, అది వేస్ట్ పోకూడదు, ఖచ్చితంగా వాడిని గెలిపించుకోవాలి అని చెప్పి ఇంకో 4గురికి చెప్తావు, అరే వాడి నా ఫ్రెండ్ రా, వాడు నాకు బాగా నచ్చాడు, వాడికి ఓటేయండి రా అని చెప్తావు. ఇలా బిల్డప్ అవుతూ ఉంటుంది అనమాట. 20% నుంచి 30, 40 అలా పెరుగుతూ పోతుంటుంది. ఇమాన్యుయల్కి అది జరగలేదు. ఎందుకంటే 8 వారాలు 9 వారాలు ఐ థింక్ 13 వారాలు నామినేషన్లోకి రాలేదు అనుకుంటా కదా, హైయెస్ట్ ఇప్పటిదాకా బిగ్ బాస్ 9th వీక్ తర్వాత వచ్చినట్టు 11th వీక్ సంథింగ్. చరిత్రలో బిగ్ బాస్లో ఇన్ని వారాలు నామినేషన్లోకి రాకుండా తప్పించుకున్నది ఎవరు లేరు. ఆ నామినేషన్లోకి రాకపోవడం వల్ల అప్పటికే జనాల్లో గ్రూపులు ఏర్పడిపోయినాయి. ఇదిగో నేను కళ్యాణ్ గ్రూపు, నేను డెమాన్ గ్రూపు, నేను తనూజ గ్రూపు అని ఇలా అయిపోయినాయి. ఇప్పుడు సడన్గా నామినేషన్లోకి వచ్చి నాకు ఓటేయండిరా అంటే ఎక్కడి నుంచి తీయాలన్నా, మేమందరం గ్రూపులు అయిపోయినామే, ఇక్కడ జనాలు ఎక్కడున్నారు? మిగిలిన వాళ్ళు ఎవరన్నా సరే ఫస్ట్ నుంచి ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు అప్పుడు లైన్లోకి వచ్చి అక్కడి నుంచి కొంత, ఇక్కడి నుంచి కొంత వచ్చి ఇమాన్యుయల్కి ఓట్లు పడ్డాయి. ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి చేసిన తప్పదే, నామినేషన్లోకి రాకుండా ఉండడం.
ఏదో రకంగా నామినేషన్లోకి వచ్చి ఉంటుంటే, కనీసం ఒక 5-6 సార్లు అయినా వచ్చి ఉంటే, ఇవాళ ఇమాన్యుయల్ ఖచ్చితమైన విన్నర్. తనూజ్ కాదు, ఓకే ఇమాన్యుయల్. ఓకే ఇక తనూజ్ అంటావా, ఇప్పుడు ఆడపిల్ల కాబట్టి గెలిపించండి, ఆడపిల్ల కాదు, ఆడే పిల్లని అయితే గెలిపించండి. ఆడపిల్ల అయితే ఆ సంజనాన్ని గెలిపించడం ఇంకా వర్త్. ఎందుకంటే ఆవిడ పాయింట్లు పెట్టింది కరెక్ట్గా. ఫస్ట్ అసలు బిగ్ బాస్ని ఒక ఊపు తీసుకొచ్చింది ఆవిడే. అక్కడి నుంచి నాగార్జున గారు గేట్లు తీసి పొమ్మనే దాకా అసలు రకరకాలుగా ఆవిడ ఆడుకుంటూ వచ్చింది. చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉండొచ్చు, ఆర్ పెద్దవి కూడా అయి ఉండొచ్చు, బట్ వాట్ ఎవర్, షీ మేడ్ ద గేమ్ అలైవ్. మోర్ డిజర్వింగ్ దెన్ తనుజ సంజన. ఒకవేళ అమ్మాయికి ఇవ్వాలనుకుంటే ఆవిడకి ఇవ్వాలి. ఓకే తనుజ క్లియర్ కట్గా ఒక రూరల్ ఆడియన్స్లో ఫ్యాన్ బేసు, అలాగే ఆంధ్ర తెలంగాణలతో పాటు కర్ణాటకలో ఉన్న మహిళల కర్ణాటకలో ఉన్న మగవాళ్ళు కూడా వేస్తుంటారు, ఎందుకంటే మన కన్నడ అమ్మాయి అని చెప్పి. ఈ రకమైన వీటితో పాటు ఇంకా పిఆర్ అవన్నీ కూడా గట్టిగా ఉండడంతో, అండ్ అలాగే బిగ్ బాస్ ముద్దు బిడ్డ అండ్ అన్నపూర్ణ ప్రోడక్ట్ నాగార్జున గారు చెప్పడం, కెమెరాలంతా ఆవిడ చుట్టూ రివాల్వ్ అవ్వడం, ఇవన్నీ జరిగినప్పుడు ఆవిడ ఆటోమేటిక్గా రావడంలో పెద్ద వింత లేదు. బట్ లాస్ట్ టైంకి వచ్చేటప్పటికి ఈ జనాలందరూ కూడా అరే ఏమీ లేకుండా వచ్చాడరా, ఒక సామాన్యుడురా, ఒక కామరర్రా, వీడి గెలవాలరా అని చెప్పి వేశారు. ఇప్పుడు ఏడుపు ఏంటి, మన సెలబ్రిటీలు గెలవలేదు. ఓకే, మన సెలబ్రిటీలు గెలవలేదు అనేది సెలబ్రిటీల వెర్షన్ అయితే, ఇంకొక వెర్షన్ ఎక్కువగా సోషల్ మీడియా మొత్తం కూడా ఇప్పుడు మొత్తం చర్చించుకుంటున్నది ఇమ్మాన్యుయల్ గురించి. తన కులం, తన మతం ప్రస్తావించి, సో అందుకని తనని గెలిపించలేదు, అండ్ ఇంకా తన కమీడియన్గా ఉన్నాడు కాబట్టి తన కమీడియన్గానే అట్లాగే ఉంచారు అదే ప్లేస్లో. సో ఇవన్నీ బయటకు తీసుకొస్తున్నారు. ఇటు మన కళ్యాణ్ గురించి తీసుకొచ్చిన, సో కళ్యాణ్ కూడా సో ఈ కుల ప్రస్తావన, జనసేన ఓట్లు పడిని ఇట్లా మాట్లాడుతున్నారు. ఈవెన్ తనూజ విషయానికి వస్తే తను కన్నడ అమ్మాయిని గెలిపించకూడదని ఇక్కడ చాలామంది బాగా నెగిటివ్ చేశారు, అమ్మాయి అసలు గెలవద్దని చెప్పేసి. ఇది బాగా డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ టీం ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కన్సిడర్ చేశారు. అసలు బిగ్ బాస్ ఏం చేస్తాడు, ఏమీ చేయడు, చూపిస్తాడంతే. ప్రోమోల్లో ఆవిడకి ఎక్కువ స్పేస్ ఇస్తాడు. బిగ్ బాస్ తనూజని గెలిపించడానికి చెయ్యని ప్రయత్నం లేదు అనేది అబ్సల్యూట్ ట్రూత్. లేకపోతే బిగ్ బాస్ ముద్దు బిడ్డ అనే ఎందుకు, బిగ్ బాస్ దత్తపుత్రిక అని కూడా రాశారు. ఎందుకు రాస్తారు, ఎందుకంటే బిగ్ బాస్ అంత హైప్ ఇచ్చాడు ఆవిడకి. మొత్తం ఫుటేజ్లో ఆవిడ చుట్టూ తిప్పాడు కెమెరా. అంటే కావాలని వేరే కంటెస్టెంట్లు పిఆర్లు అట్లా నెగిటివ్ చేసి ఉండొచ్చేమో. ఈ పిఆర్లు ఇవన్నీ కూడా ఒక 8th వీక్ 9th వీక్ దాటిన తర్వాత పనిచేయవు. జనాల హ్యూజ్ పోలింగ్ ముందు అది నథింగ్ అయిపోతుంది. సో అంత క్లియర్ కట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి, అంటే అంత పిఆర్ ఉన్నప్పుడు కళ్యాణ్ పిఆర్ పెట్టుకున్నాడు అంటే ఏదో చోట మూట అవుతుంది. ఎందుకంటే అతనికి వచ్చే 70,000 వారానికి ఏం పిఆర్ పెట్టుకుంటాడు ఆయన. ఈవిడికి వచ్చే 5 లక్షల, ఐ డోంట్ నో, 5 లక్షలు ఉంటుంది ఇప్పటికి అట్లీస్ట్ ఉండదా. తనుజన తనకి 2 lakhs 1 వీక్కి. నో, సంజనాకి 2.75. ఎంత? 2.75. అండ్ ఇమ్మాన్యుయల్ 3 వీక్లీ. షూర్? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళకైతే ఇంతే. వాళ్ళకి ఎక్కువ, ఇమాన్యుయల్కి కొంచెం ఎక్కువగా 3 lakhs అని నాకున్న సమాచారం. ఓకే, వీక్లీ. లేదు, నాకు సంజనాకే ఎక్కువ వీళ్ళందరికన్నా. సంజనాకి 2.75 అని నాకు. అంత సెలబ్రిటీకి అంత తక్కువ ఇవ్వరు బాయ్. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక సరే ఇవి చెప్పకూడదు, బట్ స్టిల్ నాకు తెలిసి ఒక 4. ఓకే, ఇద్దరికి కూడా నువ్వు ఎంత లేదన్నా 3-4 మధ్యలో ఉంటుంది. నువ్వు అంత చెప్పావు కాబట్టి చెప్తున్నా కదా, 4 అనేది నా అంచనా. ఓకే, జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు ఈ లెక్కలు వచ్చినాయి కాబట్టి 4 లక్షలు అంటే 15 వారాల 15 నాళ్ళ 60 లక్షలు తనూజకి, అండ్ అలాగే సంజనాకి మేబీ ఒక 5 లక్షలు ఒక 4 లక్షలు తక్కువ వేసుకో, 55 లక్షలు ఈవిడికి, 60 లక్షలు ఆవిడికి. 4 లక్షలు వేసుకుంటే సరే, నువ్వు చెప్పినట్టుగా 3 లక్షలు వేసుకున్నా, 15 3ల 45 లక్షలు. 45 లక్షలు ప్లస్ ఈవిడికి వచ్చిన ఫైనల్ ప్రైజ్ మనీ ఎంత ఉంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ బాగానే సంపాదించుకుంటున్నారు కదా, వీళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్, దే వెల్ ఆఫ్, వాళ్ళకి ఒక సంపాదన ఉంది. దానికి తోడు ఇప్పుడు బిగ్ బాస్లో వచ్చిన 40 లక్షలు ఇమాన్యుయల్కైనా, సంజనాకైనా, లేకపోతే తనూజకైనా 40 లక్షలు ఈజీగా వచ్చి ఉంటాయి ఒక్కొక్కడికి. బట్ ఇప్పుడు కనుక ఒక డెమాన్ పవన్ ఆర్ కళ్యాణ్
వీళ్ళిద్దరూ కామనర్స్లో అంత దూరం వచ్చారు. ఇంకెవరు లేరుగా సెలబ్రిటీలు, లేరు. ఐ మీన్ కామనర్స్లో వీళ్ళిద్దరే ఉన్నారు. ఉమ్. ఒక కామనర్గా అంటే నిజం చెప్పాలంటే లోయర్ మిడిల్ క్లాస్, ఒక పేదవాళ్ళు అనుకుందాం. ఒక పేదవాడు లేకపోతే ఒక మిడిల్ క్లాస్ వాడు గెలవడం కూడా పక్కన పెడితే అతనికి ఒక 30 లక్షలు 35 లక్షలు వచ్చి ఉంటాయి మహా అయితే, అంతే కదా. 35 విన్నర్కి 35, విన్నర్కి 35, 15 15 ప్లస్ అంతకుముందు ఉన్న రెమ్యూనరేషన్ 15 ఏళ్ళ. సో వాళ్ళకి వీక్లీ 70 వేసుకుంటే 15 ఏళ్ళు ఎంత 105, సరే ఓ 10 లక్షలు, 10 లక్షలు ప్లస్ 15 లక్షలు 25 లక్షలు డెమాన్కి, అండ్ ఒక 40-45 లక్షలు మన కళ్యాణ్కి వచ్చుంటాయి. ఇప్పుడు వీళ్ళు కనుక ఇవి చేసుకొని ఉండకపోతే ఈ ప్రైజ్ మనీ కూడా మొత్తం వాళ్ళకే వెళ్ళుంటే వీళ్ళకి ఎంత వచ్చేది? డెమాన్కి 10 లక్షలు, ఈయనకి ఒక 10 లక్షలు. అంటే ఒక సామాన్యుడు బాగుపడితే ఎందుకు చూడలేకపోతున్నారు మీరు? ఒక కామనరు, మీరందరూ ఆల్రెడీ సంపాదించుకొని వెల్ ఆఫ్గా ఉన్నారు, కప్పు ఎవరిదనేది పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, తనూజ అండ్ వీళ్ళిద్దరు పక్కన ఉన్నారు, ఎవరు కళ్యాణ్ స్టేజ్ మీద ఉన్నారు, ఫైనల్గా చెయ్యి ఎత్తే సమయం వచ్చింది. నాగార్జున గారు ఒక మాట అన్నారు, ఇదిగో ప్రైజ్ మనీ అంతా ఒక దిక్కు, 50 లక్షలు ఒక దిక్కు, కప్పు మాత్రమే ఒక దిక్కు, దీంట్లో ఏమీ లేదు, కప్పు మాత్రమే ఉంది, నువ్వు విన్నర్ అని ఇస్తాను తప్ప ప్రైజ్ మనీ మొత్తం ఇక్కడ ఉంది, రన్నర్కి ఇది మొత్తం తీసుకెళ్ళచ్చు, విన్నర్ కప్పు మాత్రం టైటిల్ ఇస్తాం. తను తీసుకుంటుంది, కళ్యాణ్ తీసుకుంటాడా? సరే వీళ్ళని పక్కన పెట్టి ఏ సెలబ్రిటీ అయినా సరే కప్పు మాత్రం టైటిల్ మాత్రం నీకు ఇస్తానంటే తీసుకుంటారా? తీసుకోరు. అల్టిమేట్ గోల్ ఈజ్ మనీ, డబ్బులు రావాలి, డబ్బులతో పాటు టైటిల్ గౌరవం అది వేరే విషయం, డబ్బులు లేని టైటిల్ అవసరం లేదు. సో ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి, ఒక్కొక్కరికి 40-50 లక్షలు వచ్చినాయి వీళ్ళకన్నా. అంటే కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సెలబ్రిటీయా కామనరా, వాళ్ళు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డా కాదా అనేది కాదు కదా, వాళ్ళు అక్కడ ఎలా పెర్ఫార్మెన్స్, ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లన్నీ ఎట్లా ఆడుతున్నారు అనేది. అంటే ఇప్పుడు డెమాన్ పవన్ తనూజ కంటే కూడా ఇమాన్యుయల్ గేమ్ అనేది బెటర్గా లేదా? ఇప్పుడు ఒక కమెడియన్గా, ఒక కంటెస్టెంట్గా ఇంకా అంతకంటే ఇప్పుడు అంటే నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే ఇంకా అంతకంటే ఎఫర్ట్స్ ఏమైనా పెట్టగలరా ఒక కమెడియన్ వస్తే? ఇమాన్యుయల్కి లేనిదేంటి? కొంత జుట్టు లేదు, కొంత కలర్ లేదు, కొంత గ్లామర్ లేదు, ఈ మూడే, మిగతావన్నీ ఉన్నాయి. ఓకే, దీనివల్ల జనాలు ఆయన పక్కన పెట్టారంటారా? ఖచ్చితంగా కాదు. మరి పల్లవి ప్రశాంత్ని గెలిపించలేదా? ఓకే, పల్లవి ప్రశాంత్కి ఇమాన్యుయల్కి ఏమిటి తేడా? కొంచెం జుట్టు అంతే, అంతే కదా. జనాలకి అవి కాదు, జనాలకి వీళ్ళకి. అక్కడ పల్లవి ప్రశాంత్కి జరిగిన న్యాయం ఏంటి, ఇక్కడ ఇమాన్యుయల్కి జరిగిన అన్యాయం ఏంటంటే పల్లవి ప్రశాంత్ వాజ్ కంటిన్యూస్లీ నామినేషన్స్. ఓకే, ఇమాన్యుయల్ ఎక్కడున్నాడు నామినేషన్లో? బిగ్ బాస్ని తప్పడానికి లేదు, జనాల్ని కూడా తప్పడానికి లేదు. ఇమాన్యుయల్ చేసిన ఒకే ఒక మిస్టేక్, సేఫ్ గేమ్, ఏదో రకంగా నేను నామినేషన్లు రాకుండా అలా అలా వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే ఆయనకి కాన్ఫిడెన్స్ లేదు. నిజం చెప్పాలంటే అందరికన్నా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు ఆయన, అంత ఎంటర్టైన్మెంట్ అంత ఇది ఇచ్చాడు ఆయన. ఈ కులం కార్డు, మతం కార్డు అన్నీ తుతుంబర్, ఇవన్నీ ఉండొచ్చు ఖచ్చితంగా. ఎంత పర్సెంటు? ఒక 5%. ఇప్పుడు కాపుల ఓట్లన్నీ కూడాను కళ్యాణ్కి పడ్డాయి అని అంటారు అనుకో, పడి ఉండొచ్చు. మనోడు కదా వేయండి అని చెప్పి గ్రూపులో పెట్టుకున్నారు, ఓకే ఫైన్. అలాగే క్రిస్టియన్ గ్రూప్స్లో ఇమాన్యుయల్ రావాలని చెప్పి వాళ్ళు కూడా పెట్టుకున్నారు, దాంట్లో ఇదేం లేదు కదా. అయితే దానివల్లే గెలిచేస్తామంటే ఇంపాసిబుల్. అది ఒక సెక్షన్ మాత్రమే. అందరూ నిన్ను మెచ్చిన రోజే నువ్వు టాప్ అవుతావు. మేబీ ఆ పర్టికులర్ సామాజిక వర్గంలో నీకు కొంత ఎక్కువ ఉండొచ్చు, అందరూ వేస్తారని కూడా చెప్పను మళ్ళీ. సో కాబట్టి ఇవన్నీ కూడా పోసుకోలు కబుర్లు, చిల్లర మాటలు. ఓకే, అంటే ఇప్పుడు నామినేషన్స్లోకి రాకపోయినా ఇప్పుడు 9th వీక్ 10th వీక్ సంథింగ్ వచ్చాడు, అప్పటి నుంచి టాప్ 5 వరకు వచ్చాడు. అవును, టాప్ 5 వరకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ 3rd ప్లేస్ కూడా రాకుండా డెమోన్ పవన్ 3rd ప్లేస్కి రావడం ఏంటి? అసలు డెమోన్ పవన్ ఏం చేశాడు అనేది చాలా మంది క్వశ్చన్. ఫస్ట్ నుంచి రీతుతో ఉన్నాడు, లాస్ట్ వీక్ కొంచెం చేంజ్ అయ్యాడు, ఆ టాస్క్లన్నీ కూడా బాగా ఆడాడు. అంటే ఫస్ట్ నుంచి ఆడినప్పటికి కూడా ఇమాన్యుయల్ కంటే కంపేర్ చేస్తే ఇమాన్యుయల్ గేమే బాగుంది కదా, చాలా కష్టపడి ఆడాడు అనేది చాలా మంది క్వశ్చన్. నీకు గుర్తుందా, మనమే రివ్యూ చేసినప్పుడు 1, 2, 3 అంటే కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్. కానీ గుర్తుపెట్టుకో, ఏ క్షణమైనా సరే ఇది జరిగితే ఆశ్చర్యపడక్కర్లేదు, డెమాన్ దాటుతాడు ఇమాన్యుయల్ని అని చెప్పి నేను చెప్పాను నీకు.
గుర్తెచ్చుకో, ఒక్కసారి మన రివ్యూలోనే మనం నాకు ఖచ్చితంగా మాట్లాడుకున్నాం. ఎందుకు దానికి కారణం ఏంటంటే రైతు ఓటింగ్ మొత్తం ఏమైనా పడిందా? అఫ్ కోర్స్ అదొకటి. రీతు బయటికి వెళ్ళిన ఓటింగ్ పడడం అనేది అది కూడా చాలా తక్కువ పర్సంటేజ్. కానీ దానికన్నా మించింది ఏంటంటే మనోడి లాస్ట్ 2 వీక్స్లో పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఓకే. లాస్ట్ 2-3 వీక్స్లో రీతు వెళ్ళిపోయిన తర్వాత మనోడి మీద కాస్త జనాలకి సింపతి వచ్చింది. అలాగే మనోడి పెర్ఫార్మెన్స్ కూడా అబ్బా ఇదిరా అసలు డెమోన్, ఇన్నాళ్ళు కూడా మబ్బు కమ్మేసిన చంద్రులాగా రీతు కమ్మేసిన డెమోని చూసాం, రీతు వెళ్ళిపోగానే మనోడు అసలు బయటకు వచ్చాడు అని చెప్పి ఇది ఉండింది. సో దానివల్ల అతనికి ప్లస్ అయింది. అండ్ లాస్ట్ కొన్ని వీక్స్లో, లాస్ట్ 3 వీక్స్లో ఇమాన్యుయల్ కొంచెం డల్ అయ్యాడు నువ్వు గమనిస్తే. ఓకే. సో అది కూడా ఉండింది. ఏదేమైనా రీతు ఫ్యాక్టర్ కావచ్చు అండ్ డెమోన్ బాగా ఆడిన తీరు, లైక్ మీరు గమనించండి, ఆ చెప్పు నాకు తీసుకెళ్ళి పైన పెట్టాడు. అవునవును. సో ఇవన్నీ కూడా అతనికి హెల్ప్ అయినాయి. ఓకే. అంటే ఇప్పుడు 13 వీక్స్ సర్వైవ్ అయ్యి లాస్ట్ 2 వీక్స్ పర్ఫార్మెన్స్ గట్టిగా ఇస్తే వర్కౌట్ అయిపోద్దా? అదే కదా, యువర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ షో. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు 1వ క్లాస్లో బాగా చదివావా, 2వ క్లాస్లో బాగా చదివావా, 10th క్లాస్లో ఫైనల్గా బాగా చదివావా లేదా, ఎన్ని మార్కులు వచ్చినాయి, నువ్వు మిగతా క్లాస్లో అంతా 0 వచ్చి 10th క్లాస్లో మార్క్ వచ్చావంటే అదే కదా నీకు లైఫ్ లాంగ్ ఉండేది. సిమిలర్లీ ఇది కూడా అంతే. ఓకే. లాస్ట్ టాప్ 5లోకి వెళ్ళిన తర్వాత ఇచ్చే పర్ఫార్మెన్సెస్ చాలా ఇంపార్టెంట్. అది లాస్ట్ బాల్లో 6 కొట్టినట్టు. ఓకే. అంటే ఇటు కళ్యాణ్ గెలవడానికి ఎంతో కొంత రీజన్ తనూజ అని చెప్పి బయట ఫ్యాన్సే కాదు కళ్యాణ్ కూడా చెప్పాడు అక్కడ. అబ్సల్యూట్ ట్రూత్ అది. ఇటు ఇమాన్యుయల్ డౌన్ అవ్వడానికి, తన సెల్ఫ్ గేమ్ ఆడుతున్నాడు అని బయట నెగిటివ్ అవ్వడానికి, అలా పోర్ట్రే అవ్వడానికి రీజన్ తనూజ అనేది కొంతమంది కామెంట్. సో ఈ రెండింటికి రీజన్ తనూజనా, ఇమాన్యుయల్ తగ్గడానికి, కళ్యాణ్ గెలవడానికి? ఇమాన్యుయల్ సంబంధించి నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడడం వల్ల మాత్రమే అతను ఇదయ్యాడు, తనుజ్ కాదు ఖచ్చితంగా. దట్ డజంట్ ఎఫెక్ట్ హిజ్ క్యాండిడేచర్. బట్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఏమంత తోపని నిజం చెప్పాలంటే ఇమాన్యుయల్తో కంపేర్ చేసుకుంటే అంత కాదు. కానీ కళ్యాణ్ రావడానికి కారణం క్లియర్ కట్గా తనూజ అండ్ బిగ్ బాస్. బిగ్ బాస్ ఆశయం అంతా ఏంటి, తనుజని చూపించాలి. పాప మొత్తం తిప్పాడు. బట్ తనుజ ఎవరి చుట్టూ తిరిగింది, కళ్యాణ్ చుట్టూ తిరిగింది. ఆర్ఎల్స్ కళ్యాణ్ ఆవిడ చుట్టూ తిరిగాడు. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య. సో ఎప్పుడు చూపించినా కూడా ఈవిడతో పాటు ఈయన ఫుటేజ్ కూడా వచ్చింది. ఇనిషియల్గా ఈయన ఎవరికి తెలియదు. మెల్లగా 4-5 వారాలు అయిన తర్వాత ఈవిడతో పాటు ఈయన శాంపుల్ చేస్తున్నారు, జనాలు చూస్తున్నారు. బాగున్నాడు బాగా చేస్తున్నాడు రా అని చెప్పి. బట్ నిజంగా అక్కడ ఇంకా బోల్డ్ అని జరుగుంటాయి. నేను చెప్తున్నా కదా, గంటాపదంగా చెప్తున్నా, ఇమాన్యుయల్ ఇంకా బోల్డ్ అంత కంటెంట్ ఇచ్చుంటాడు, అంత ఎగిరిపోద్ది. ఓకే. తనుజ చూపించాలి అనే చక్కర్లో, బిగ్ బాస్ పడిన తపనలో ఇవన్నీ ఎగిరిపోతాయి. బట్ ఆ రకంగా ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది కూడా తనుజ వల్లే. ఏ రకంగా, తనుజని చూపించాలి అనే కోణంలో. అప్పుడు తనుజని చూపించాలనే కోణంలో ఇమాన్యుయల్ తనుజ చుట్టూ ఎక్కువ తిరగల, కళ్యాణే తిరిగాడు. అలా ఈవిడే ఆయన చుట్టూ తిరిగింది. దానివల్ల బిగ్ బాస్ మొత్తం వీళ్ళిద్దరు చుట్టే తిరిగింది. ఓకే. సో అది రైట్. సో అయితే ఇప్పుడు అన్ని సీజన్స్తో కంపేర్ చేసుకుంటే సీజన్ 9 ఎంతవరకు సక్సెస్ అయింది? మరి మన టాప్ రేటింగ్ అది ఇది అని చెప్పి అదే నాగార్జున గారు అదే చెప్పారు, టాప్ రేటింగ్ అనేది అది అన్డౌటెడ్లీ ట్రూత్. దాంట్లో ఎటువంటి అన్ని సీజన్స్తో కంపేర్ చేస్తే ఈ సీజన్ అసలు నీకు డౌటే అక్కర్లా. 1 కన్నా 2 బెటర్, 2 కన్నా 3 బెటర్, 3 కన్నా 4 బెటర్, అట్లా పోతూనే ఉంటుంది. కానీ లోపల అద్భుతమైన పంచులు పడ్డాయా, లేకపోతే గేమ్ రసవత్తరంగా జరిగిందా అనేది ఎవడి పర్స్పెక్టివ్ వాడిది. నీకు ఒక పర్స్పెక్టివ్ ఉండొచ్చు, నీకు 1 నచ్చుండొచ్చు, నాకు 4 నచ్చుండొచ్చు, ఇంకోటి 8 నచ్చుండొచ్చు, ఇంకోటి 9 నచ్చుండొచ్చు. కానీ రేటింగ్ల విషయంలో లేటెస్ట్ సీజనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతోంది, డిజిటలైజేషన్ పెరుగుతోంది, వేల మంది బిగ్ బాస్ రివ్యూలు తయారవుతున్నారు, వీళ్ళు 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సీజన్ 7 కన్నా సీజన్ 8, సీజన్ 8 కన్నా సీజన్ 9, ఇలా పోతూనే ఉంటుంది. సీజన్ 10 ఇంకా బ్లాస్ట్. ఇంకా బిగ్ బాస్ కనుక సీజన్ 10లో ప్రతి క్యాండిడేట్కి కూడా ఫుటేజ్ నేను ఇస్తాను, ఇండివిజువల్ ఫుటేజ్ ఇస్తాను, ఇలా ఏదో ఎడిట్ చేసిన ఫుటేజ్ కాకుండా 24/7 ఫర్ ఎవ్రీ క్యాండిడేట్ నేను ఇస్తానని చెప్పండి, అది నెక్స్ట్ లెవెల్ రీచ్ ఉంటుంది. ఇప్పుడు అది ఇండియాలో కాదు, వరల్డ్ మొత్తం దాటేస్తుంది. ఇండియాలో టాప్ అని చెప్పారు నాగార్జున. సో అంటే హిందీని కూడా కొడుతున్నాం మన తెలుగు వాళ్ళు, అంటే మన తెలుగు వాళ్ళ సత్తా ఏంటనేది ప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడ మనం ఇంకొకటి కూడా గమనించాలి, తెలుగుని అందరు శాంపిల్ చేస్తున్నారు కదా, కన్నడ వాళ్ళు శాంపిల్ చేస్తున్నారు, తమిళ వాళ్ళు శాంపిల్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఆ భాషలో ఉండేవాళ్ళు వచ్చి మన దగ్గర ఆడితే మాత్రం తప్పేంటి? పాపం వాళ్ళు చూడడానికి, రేటింగ్లు పెంచడానికి ఉపయోగపడుతున్నప్పుడు వాళ్ళు ఆడడం మనం తప్పడుతున్నాం కదా. అక్కడ ఏంటంటే ఆడండి, వేరే భాషల నుంచి కూడా వచ్చి ఆడండి, కానీ కొంత తెలుగు వాళ్ళతో ట్రావెల్ అయిన వాళ్ళని తీసుకురండి.
ఇప్పుడు తనుజ ఉంది, కన్నడ అమ్మాయే, కానీ తెలుగు వాళ్ళతో చాలా నుంచి ట్రావెల్ అయింది. సో కొంత అప్నాయంగేహం, ఆ అమ్మాయి మన అమ్మాయి అని చెప్పి అనుకోవడానికి ఒక ఆస్కారం, కొత్త స్కోప్ ఉంది. ప్రచారాలు చేసేవాళ్ళు సరే కన్నడ అమ్మాయి అని చెప్పి ఈ రాజకీయాలు తీస్తారు ఖచ్చితంగా. ఇది ఇట్స్ ద పార్ట్ ఆఫ్ అ గేమ్. ఇప్పుడు లోపల వాళ్ళు ఆడే గేమ్ ఒకటి, బయట పిఆర్లు ఆడుకునే గేమ్ కూడా ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఒకళ్ళు ఇష్టం అనుకోండి, వాళ్ళని ఎలివేట్ చేయడానికి నేను ఈ కార్డు వాడతా, దీనికి అగ్నెస్ట్గా ఉన్న కార్డులు నేను తీస్తాను, ఆవిడకి అగ్నెస్ట్. ఇది అంతా రాజకీయమే, రాజకీయ చదరంగం ఇది జరుగుతుంది. బట్ స్టిల్ మనం అందరం కూడా పెద్ద మనసుతోటి, తెలుగువాడు భారతదేశానికి పెద్దన్న పాత్రలో ఉన్నాడు, హిందీ వాళ్ళ తర్వాత మనదే పెద్ద పాపులేషన్. సో ఖచ్చితంగా ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన తెలుగులో ఒక చిన్న రూల్ దొరకపోద్దా అని చెప్పి రోజు పొద్దున్నే బస్సులోను రైల్లోను వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళ ఇది కోసం వెతుక్కుంటున్నారు. కళామ తల్లి, తెలుగు అమ్మ తల్లి వాళ్ళందరికీ ఇస్తుంది కదా. ఓకే, అయితే ఇప్పుడు వరకు ఎవ్రీ సీజన్లో విన్ అయిన విన్నర్ తర్వాత మళ్ళీ పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు. మరి ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి ఏంటి అసలు? కళ్యాణ్కి తనకి మంచి యాక్టర్ అవ్వాలని చెప్పారు. సో ఇక్కడ ఏమైనా మంచి లైఫ్ ఉంటుందా? కళ్యాణ్ లైఫ్ ఎలా ఉంటుంది? తను ఇప్పుడు ఇండస్ట్రీని కానీ సోషల్ మీడియాని కానీ మొత్తం ఎట్లా హ్యాండిల్ చేసుకుంటే బెటర్? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, వెన్ యూ గాట్ నథింగ్, నథింగ్ టు లూజ్. ఓకే, నువ్వు ఏమి కానప్పుడు నువ్వు అంతకుమించి బెటర్ అవుతావు తప్ప ఇంకేం కాదు. ఇప్పుడు కళ్యాణ్ మిగతా బిగ్ బాస్లు వాటిలన్నింటిలో వీడు ఏదో రకంగా ఎక్కడో ఒక చోట సెలబ్రిటీ, మేబీ అందరికీ పరిచయం ఉండకపోవచ్చు, కానీ వాడి రంగంలో వాడు, ఇప్పుడు నేను రేడియోలో ఏదో కాస్త ఇమేజ్ ఉన్నవాడిని వచ్చాను, ఇప్పుడు అందరికీ తెలిసాను. ఇప్పుడు ఏంటంటే ఈయన వేరే అంటే అంత పాపులర్ కాదు, జస్ట్ కామనర్గా వచ్చాడు. ఇప్పుడు ఇంతకు మించి పడిపోయేదేం లేదు కదా. కామనర్ నుంచి నువ్వు సెలబ్రిటీ అవుతావు, ఏమైనా కళ్యాణ్కి బెనిఫిట్టే. ఓకే, ఎలా అంటే ఇంకొక లాజిక్ కూడా ఉంది. సెలబ్రిటీలకి ఒక చిన్న ట్యాంట్రమ్ ఉంటుంది, ఆల్రెడీ ఉన్న ట్యాంట్రమ్తోనే ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత బిగ్ బాస్ విన్నర్ లేకపోతే రన్నరు టాప్ 5 అనగానే రేయ్ మనం దైవాంశ సంబూతులు ఉండరా, మానవ మాత్రం కాదురా అనగానే ఎవరైనా ఇంటర్వ్యూకి వచ్చినా ఏం చేసినా కూడా హే నాట్ నో, ఈ ఛానల్కి ఇవ్వను, పెద్ద పెద్ద ఛానల్స్కే ఇస్తాను, లేకపోతే అసలు నా రేట్ చాలా ఎక్కువ, నా టైం చాలా విలువైంది, యూ హ్యావ్ టు పే మీ ఫర్ ఇంటర్వ్యూ. ఇలా అనుకుంటూ వాళ్ళని వాళ్ళే ఎలివేట్ చేసేసుకొని దూరం అయిపోతారు. ఏదైనా మామూలుగా ఏదైనా ఒక ప్రమోషన్ ఏదైనా వచ్చినా కూడా ఇది చాలా తక్కువ అమౌంట్, నేను ఏంటి బిగ్ బాస్ ఫేమ్, వాట్ ఆర్ యూ థింకింగ్ అని చెప్పి అలా ఉన్న వాళ్ళు ఏమవుతారంటే మెల్లగా దూరం అయిపోతారు. అబ్బో వీడితో మన వాళ్ళు కాదురా అని చెప్పి. బట్ నాకు తెలిసి ఇతని డౌన్ టు ఎర్త్ నేచర్ అలాగే కనుక మెయింటైన్ చేయగలిగితే హీల్ గో ప్లేసెస్, ఖచ్చితంగా అతనికి బెనిఫిట్ అవుతుంది. బిగ్ బాస్ విన్నర్స్ ఎస్పెషల్లీ బాగుపడిన వాళ్ళు అంటే నేను చెప్పలేకపోవచ్చు, కానీ బిగ్ బాస్ ఆడిన వాళ్ళు కొంతమంది నిజంగానే వెల్ సెటిల్డ్ వాళ్ళు ఉన్నారు, దర్ గుడ్ ఇన్ దేర్ కెరీర్స్. స్టిల్ వచ్చిన తర్వాత ఏదైతే ఇన్నాళ్ళు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిందో దాన్ని మర్చిపోయి లేదు నేను వేరే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలోన, పొడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను అన్నట్టుగా నువ్వు దేని నుంచి అయితే వచ్చావో దాన్ని ఎప్పుడు విస్మరించకూడదు, దాన్ని నువ్వు నేను చెరిష్ చేసుకున్నప్పుడే నీ లైఫ్ ముందుకెళ్తుంది. ఓకే, సో ఐ థింక్ ఖచ్చితంగా కళ్యాణ్ ఆ బాటలోనే ఉంటాడు అనుకున్నా. అతను కలలు కన్నా కెరీర్ అతనికి రావాలని కోరుకుంటున్నాను. అండ్ సెలబ్రిటీస్ ఎవరు కూడా ఏడవలసిన పని లేదు, సెలబ్రిటీకి కావాల్సినంత డబ్బులు వచ్చినాయి, ఆ కామనర్కి ఒక వచ్చింది, అతని బతుకు కాస్త బెటర్ అవుతుంది. ఆ కళ్యాణ్ బతుకు ఆ డెమన్ వాళ్ళకి అవసరం, నిజంగా జీవితం మీకు అవసరం కాదు, వాళ్ళకి అవసరం. సో వాళ్ళు విన్ అయిన దానికి సంతోషించండి, మీకు కావాల్సిన డబ్బులు వచ్చినాయి, ఏడవకండి. రైట్, థ్యాంక్ యూ.